పోయి కూర్చొని ఆలోచించుకొని చూసుకో. నువ్వు నీకు మైనస్లు అనిపించినవి అన్ని ప్లస్లుగా కనపడకపోతే అప్పుడు అడుగు. నిజంగా ఇలా జరగటం నిజంగా నా మంచికే కదా, ఇలా అవటం నా మంచికే కదా, ఇది ఇలా అవటం నా మేలుగే కదా అని నీకు అనిపించకపోతే అప్పుడు అడుగు. ఎందుకంటే నువ్వు దేవుని నమ్మిన బిడ్డవి, నువ్వు దేవుని నమ్మిన దానివి, దేవుని నమ్మిన వాడివి. సమస్తము నీకు కూడా సేవ చేస్తాయి. అందులో లాభము సేవ చేసేది, నష్టం కూడా ఉద్యోగం వచ్చి సేవ చేసిద్ది, ఉద్యోగం రాక కూడా సేవ చేసిద్ది. కనీసం నా బతుకు 5,000 ఉద్యోగం కూడా 8,000 ఉద్యోగం కూడా రాలేదన్నయ్య, చీ నా బతుకు అన్నాడు ఒక తమ్ముడు వచ్చి. కొద్దిగా ఆగవయ్యా, ఆవేశపడవాకు. దేవుడు శ్రేష్టమైనది ఇవ్వాలనుకున్నప్పుడు ఇట్లాంటి అందనియాళ్లే అన్నా. తర్వాత కవర్ తీసుకొని వచ్చాడన్నా, జాబ్ వచ్చింది, 21,000 ఫస్ట్ శాలరీ, జీతమే 21,000 అన్న అనుకుంటా వచ్చాడు.